right on the money. మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనక ఎంత వేగంగా ఉంటాడో మనందరికీ తెలుసు. అతను చేసిన కొన్ని అద్భుతమైన స్టంపింగ్స్, రన్ అవుట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. కాని ధోని కన్నా చాలా ముందు 1985 సంవత్సరంలో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక వికెట్ కీపర్ ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో కొన్ని పేర్లు మెరుపులా మెరిసి అదృశ్యమవుతాయి. అలాంటి ఒక మెరుపు సదానంద విశ్వనాథ్. అతని గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1985 సంవత్సరంలో ఒక యువ వికెట్ కీపర్ అంతర్జాతీయ క్రికెట్ రంగప్రవేశం చేశాడు. అతని పేరు సదానంద విశ్వనాథ్. స్టంప్స్ వెనుక అతని నైపుణ్యం లెజెండ్లను కూడా ఆశ్చర్యపరిచింది. చాలా కాలం సయ్యద్ కిర్మానీ భారత జట్టుకి వికెట్ కీపర్గా ఉన్నాడు. 1983 సంవత్సరంలో ప్రపంచ కప్లో కూడా సయ్యద్ కిర్మానీనే వికెట్ కీపర్. ప్రపంచ కప్ తర్వాత 1985 సంవత్సరంలో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది. ఆ టీంలో సయ్యద్ కిర్మానీ బదులు సదానంద విశ్వనాథ్కి వికెట్ కీపర్గా అవకాశం వచ్చింది. ధోని ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాడు. కాని 80లలోనే సదానంద్ ఈ శైలిని ప్రవేశపెట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విశ్వనాథ్ చేసిన ఒక స్టంపింగ్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. బంతి బౌన్స్ అయిన వెంటనే విశ్వనాథ్ బెయిల్స్ పడగొట్టాడు. అది కేవలం 0.28 సెకన్లలో జరిగింది. ఈ ప్రదర్శనతో అతను స్థాపిత కీపర్ సయ్యద్ కిర్మానీని అధిగమించాడు. విశ్వనాథ్ కేవలం స్టంపింగ్లలోనే కాదు, రన్ అవుట్స్లో కూడా అదరగొట్టేవాడు. ఒక సందర్భంలో అతను 20 యార్డుల దూరం నుంచి త్రో చేసి నాన్ స్ట్రైకర్ ఎండ్లో బ్యాట్స్మన్ను రన్ అవుట్ చేశాడు. ఆ వేగం, ఖచ్చితత్వం అందరినీ ఆశ్చర్యపరిచాయి. సునీల్ గావస్కర్ ఈ విషయంపై ఇలా అన్నారు: విశ్వనాథ్ త్రోయింగ్ చూస్తే భయం వేసేది. అతని చేతిలో బంతి ఉన్నప్పుడు బ్యాట్స్మన్లు రన్ తీసుకోవడానికి భయపడేవారు. విశ్వనాథ్ ప్రత్యేకత ఏమిటంటే వేగవంతమైన బౌలర్లకు కూడా స్టంప్స్కి దగ్గరగా నిలబడటం. కపిల్ దేవ్ వంటి వేగవంతమైన బౌలర్లకు కీపింగ్ చేస్తున్నప్పుడు కూడా అతను స్టంప్స్కి చాలా దగ్గరగా నిలబడేవాడు. ఇది అతనికి రనవుట్లు మరియు క్యాచ్లు పట్టడానికి సహాయపడేది. 1985 సంవత్సరంలో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్లో సంచలనాత్మక ప్రదర్శన. టోర్నమెంట్లో మొత్తం 7 స్టంపింగ్లు. ఆ సమయంలో ఒక టోర్నమెంట్లో రికార్డు. పాకిస్తాన్తో మ్యాచ్లో జావేద్ మియాందాద్ను చేసిన తళుకుబెళుకుల స్టంపింగ్ ప్రత్యేకంగా గుర్తుంచుకోదగినది. న్యూజిలాండ్తో సెమీఫైనల్లో జెఫ్ హోవర్త్ను స్టంప్ చేయడం మరో హైలైట్. బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కాకుండా పాకిస్తాన్తో జరిగిన మరో మ్యాచ్లో విశ్వనాథ్ ఇమ్రాన్ ఖాన్ను స్టంప్ చేసి అందరినీ షాక్కి గురిచేశాడు. బంతి లెగ్ సైడ్కి వెళ్లగా ఇమ్రాన్ ఒక్క క్షణం బ్యాలెన్స్ కోల్పోయారు. అంతే, విశ్వనాథ్ బెయిల్స్ ఎగరగట్టాడు. ఈ సంఘటన గురించి ఇమ్రాన్ ఖాన్ తర్వాత ఇలా అన్నారు: నేను ఎప్పుడూ అలా అవుట్ కాలేదు. అతని వేగం నమ్మశక్యం కాని విధంగా ఉంది. విశ్వనాథ్ భారతీయ వికెట్ కీపింగ్ ప్రమాణాలపై గొప్ప ప్రభావం చూపాడు. అతని శైలి తరువాతి తరాల కీపర్లకు స్ఫూర్తిగా నిలిచింది. ధోని వంటి ఆటగాళ్లు విశ్వనాథ్ నుండి స్ఫూర్తి పొందారని చెప్పవచ్చు. అయితే అతని అపూర్తి సామర్థ్యం గురించి ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. సదానంద విశ్వనాథ్ ఆటమీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదని కపిల్ ఒక ఇంటర్వ్యూలో బాధపడటం జరిగింది. కపిల్ దేవ్ ఈ విషయంపై ఇలా అన్నారు: సదానంద్ అత్యంత ప్రతిభావంతుడైన వికెట్ కీపర్. అతని రిఫ్లెక్సెస్ చూసి నేను ఆశ్చర్యపోయాను. వేగవంతమైన బౌలర్లకు స్టంప్స్కి దగ్గరగా నిలబడటం అతని ప్రత్యేకత. అతను కొనసాగ ఉంటే భారత క్రికెట్కు మరింత మేలు జరిగేది. దురదృష్టవశాత్తు విశ్వనాథ్ కెరీర్ చాలా త్వరగా ముగిసింది. కేవలం 3 సంవత్సరాలు, 3 టెస్టులు, 22 వన్డేలు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ అతని ప్రభావం మాత్రం చిరస్థాయి. సదానంద విశ్వనాథ్ కెరీర్ చిన్నదే అయినప్పటికీ భారత క్రికెట్పై అతని ప్రభావం అనితరసాధ్యం. భారతీయ వికెట్ కీపర్లు ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడగలరని అతను నిరూపించాడు. నేటి కీపర్లను మెచ్చుకుంటూనే తన సంక్షిప్త కాలంలో మెరుపులా మెరిసిన ఈ ప్రతిభావంతుడిని మరువకూడదు. సదానంద విశ్వనాథ్ కెరీర్ గురించి మీరేమనుకుంటున్నారు? పరిస్థితులు వేరుగా ఉంటే అతను భారతదేశపు అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఉండేవాడా? ప్రస్తుతం అతను ఏమి చేస్తున్నాడో తెలిస్తే మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి.
క్రికెట్ చరిత్రలోని ఇలాంటి మరిన్ని కథనాల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి.